నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేంజర్ గాను డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధనవాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా ఈరోజు శ్రీమతి హారతి బండారు గారిచే, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారిచే ఆ విష్ణుమూర్తి ఆశీస్సులతో శివకేశవుల దీవులతో ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి హారతి బండారు గారికి, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు, ఆ శివకేశవుల దీవెనలు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ వారికి అంతా మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారికి, శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు శివకేశవుల దీవెనల వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారికి, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి, శ్రీమతి సూర్యకుమారి దేవి బండారు గారికి, చిరంజీవి ఖ్యాతిశ్రీ బండారు గారికి, చిరంజీవి మోహిత్ తేజ, శ్రీ సూర్య సత్య నరసింహ బండారు గారికి, శ్రీ నీలాద్రి గారికి, శ్రీమతి ఇందిరా గారికి, చిరంజీవి హరిణి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడతరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసరించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి హారతి గారికి, శ్రీమతి ఇందిరా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు ఉప్షలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు ఉప్షలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ సేమియా పాయసము, అలాగే బెండకాయ ఫ్రై, అలాగే రైసు, అలాగే ఆలు మసాలా, టమాటా పప్పు, సాంబారు, అలాగే మజ్జిగ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.